హాయ్ అండి అందరికీ. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏ మూవీ షూటింగ్ ఎక్కడ తీశారనేది ముందు వీడియోలో పెట్టానండి. అది చూడకపోతే చూసేయండి అది కూడా. అలాగే ఇప్పుడైతే భాగవతం సెట్ చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అక్కడ కొంతమంది మనుషులు ఉన్నట్లు వాళ్ళంతా ఒక మీటింగ్ పెట్టుకుంటున్నట్లు మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అది మీరు కూడా చూసేయండి. వాళ్ళ హెడ్స్ అది మూమెంట్ అది ఉంటుందండి. రియల్గానే ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏదో సమావేశం జరుగుతుంది అన్నట్లు. ఇక్కడతో అయితే భాగవతం సెట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది చూసుకుని ఇలా బయటకు వచ్చేసిన వెంటనే ఇక్కడ ఒక కెఫే ఉంటుంది. కావాలంటే మనకు డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత మనం ఇటు వస్తే ఇలా ఈ పక్కన రైట్ సైడ్ కిందకి మెట్లు ఉంటాయండి. అక్కడ నుంచి కిందకి వెళ్తే మనకి రైల్వే స్టేషన్ సెట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అది కూడా చూసేయండి. ఈ రైల్వే స్టేషన్లోనే అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ జరిగిందంట. చాలా మూవీ షూటింగ్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి అంటండి. తర్వాత ఇక్కడ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇలా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఇలా బయటకు వెళ్ళే ముందు ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉందండి. రియల్గా ఉన్నట్టే ఉంది. రైల్వే స్టేషన్లో ఎలా ఉంటుందో అనేది అలాగే ఉంది. కానీ కొంచెం మెయింటెనెన్స్ తక్కువగా అనిపించిందండి. కొంచెం నీట్గా కూడా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇక్కడతో ఇది రైల్వే స్టేషన్ ఎండింగ్. ఇది ఇలా బయటకు వెళ్ళిపోతే మనకి ఇక్కడ బస్సులు రెడీగా ఉంటాయండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళేది మనం బాహుబలి సెట్కి. మనకి రామోజీ ఫిల్మ్ సిటీ అంటేనే బాహుబలి సెట్ వల్ల ఫేమస్ అయింది కదా. ఈ సెట్ చూడడానికే మనకు చాలా మంది వస్తుంటారండి. ఎక్కువగా నార్త్ ఇండియన్స్ అయితే బాగా వస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ బస్సు ఎక్కి బాహుబలి సెట్కి అయితే వెళ్ళిపోదాం. రాబోయే వీడియోస్ ఇంకా చాలా బాగుండబోతున్నాయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.